కానీ ఇది ఇంత త్వరగా ఎట్లా అయింది అనుకోలేదు. అసలు మొత్తం ఊడిపోయింది దీనికి. పొట్ట దగ్గర కానీ, ఈపు దగ్గర కానీ, రెక్కల దగ్గర అసలు రెక్కల దగ్గర పోయినాయి. అసలు టైల్ అయితే అసలు మొత్తం పూర్తిగా లేచిపోయింది. అసలు టైల్ లేదు. చాలా డిఫరెన్స్ వచ్చిందండి. ఎండాకాలం కాబట్టి మెడిసిన్ ఏమి యూజ్ చేసుకుంటా ఇలా చేయొచ్చు మనం. ఇది ఏ బాడ్స్కైనా బాగా పనిచేసింది. 4 రోజులు నేను ఇంటి దగ్గర లేకపోతేనే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. బాడ్స్ని పెంచేప్పుడు ఏంటంటే కొద్దిగా కష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కష్టాలు అంటే అసలు ఎటు వెళ్ళలేము. అలాంటిది అసలు మనసు చంపుకొని వెళ్ళాల్సి వచ్చింది. మా పాప ఫంక్షన్ అయితే నేను ఊరికి వెళ్ళాను. ఒక్క 4 డేస్ అవుతుంది. 4 డేస్ బ్యాకే వీడియో పెట్టాను. నా దగ్గర ఉన్న ఎక్స్30 ఫించెస్లో ఏవేవి ఎగ్స్ మీద ఉన్నాయి, ఏవి ఎగ్స్ హ్యాచ్ చేస్తున్నాయి, ఏవి పిల్లలు తీసినాయి అని చెప్పి మొత్తం నేను వీడియో పెట్టాను. కరెక్ట్గా 4 రోజుల తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చి చూశాను. ఇంటికి వచ్చి చూస్తేనే అన్ని బాడ్స్ బాగున్నాయి, కానీ ఒకటి మాత్రం కొద్దిగా తేడా అనిపించింది. ఏంటి అసలు ఏమైంది ఏందని పుట్టుకొని చూస్తే కానీ అర్థం కాలేదు. 4 రోజులకే బాడ్ ఎట్లా అయిపోద్దని మాత్రం అనుకోలేదు. ఈ ఫించెస్ దీని కాస్ట్ వచ్చి చెన్నై మార్కెట్లో ఒక్క ఫించి మనం అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకోవాలంటే 10,000 రూపాయలు అయింది. ఈ రెడ్ ప్యారెట్ ఫించెస్ ఒక్క పేరు తెచ్చుకోవాలంటే. అలాంటిది చూడంగానే మనసు అంతా అసలు బాధేసింది. అంటే అసలు ఇంత డ్యామేజ్ జరిగిద్దని మాత్రం నేను ఊహించలేదు. అంత డ్యామేజ్ జరిగింది దీనికి. ఇంత త్వరగా అట్లయితే అసలు అవ్వదు. మరి ఎందుకు ఏమైందో తెలియదు. లేదా నేనే అంటే ఫించెస్లో మనం బర్డ్స్ని పట్టుకొని చూడలేము. దూరం నుంచి చూడటం తప్పితే, దూరం నుంచి చూసి మనం ఆనందం పట్టడం తప్పితే వీటిని మనం చేత్తో పట్టుకొని మనం చూసుకోలేము. మిగతా బర్డ్స్ అయితే కొద్దిగా ఏదో బలంగా ఉంటాయి, వాటిని మనం చేత్తో పట్టుకొని చూసుకోవచ్చు ఏమైంది ఏందని. కానీ ఫించెస్ని అలా చేయలేము కదా అసలు. అదే పెద్ద మెయిన్ పాయింట్. అసలు ఇది ఫుడ్ బాగానే తింటుంది, మేటింగ్ జరుగుతుంది. నేను మొన్న మేలు ఫిమేల్ ఐడెంటిఫికేషన్లో కూడా దీన్ని చూపించాను. కానీ హఠాత్తుగా ఇట్లా అయిపోయింది. అసలు తర్వాత ఏంది పొజిషన్ అని చెప్పి చూస్తే కానీ అర్థం కాలేదు నాకు. దీనికి ఫెదర్స్ లాస్ అయింది. ఈ ఫెదర్స్ లాస్ అనేది ఫించెస్లో కామనే, కానీ ఇది ఇంత త్వరగా ఎట్లా అయింది అనుకోలేదు. అసలు మొత్తం ఊడిపోయింది దీనికి. పొట్ట దగ్గర కానీ, ఈపు దగ్గర కానీ, రెక్కల దగ్గర కానీ, ఏ భాగంలో కూడా అసలు లేదు. అట్లయితే అసలు కాదు. మరి ఎందుకు ఎంత త్వరగా ఎట్లయిందో కానీ ఏం అర్థం కాలేదు నాకు. అసలు మేటింగ్ టైంలో ఈ ప్యారెట్ ఫించెస్ మేటింగ్ టైంలో ఏమైందంటే ఒకదాన్ని ఒకటి చేంజ్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఫిమేల్ది మేలు ఫెదర్స్ లాస్ చేస్తూ ఉండేది. కొద్ది కొరికి తీసేయటం, వెంబడి పడేటప్పుడు కొద్దిగా అటు ఇటు తగిలి ఫెదర్స్ ఓడిపోవటం అని జరుగుతూ ఉండేది. కానీ ఇలా జరిగిద్దని అనుకోలేదు నేను. అసలు దాని దగ్గర చూడండి, అసలు తల మీద పోయినాయి, అసలు రెక్కల దగ్గర పోయినాయి. అసలు టైల్ అయితే అసలు మొత్తం పూర్తిగా లేచిపోయింది. అసలు టైల్ లేదు. అసలు చూడంగానే నాకు డౌట్ వచ్చింది. నేనేమనుకున్నా అంటే మామూలుగా మీటింగ్ అట్లా అవుతున్నాయి కదా, దానివల్ల ఊడిపోయిందని. ఎప్పుడు దగ్గరికి తీసుకుంటే కానీ అర్థం కాలేదు అసలు దీని పరిస్థితి ఎట్లా తయారైంది. దీనికి ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే న్యాచురల్ రెమెడీసే వాడుతూ ఉంటాను. ఎక్కువగా మెడిసిన్ ఫెదర్ ఫ్లిక్కింగ్ వేయను. మిగతా వాటికైతే తప్పదు కాబట్టి వేస్తూ ఉంటాను. ఫెదర్ డ్రాపింగ్లో మనం పసుపు ఒకటి, అల్వీరా ఒకటి బాగా ఉపయోగపడతాయి. విత్ ప్రూఫ్ చూపిస్తాను మీకు. నేను అంతకుముందు ఒక కాకటైల్ బాడీకి కూడా సేమ్ అయితే షార్ట్ పెట్టాను, కామెంట్ చూసుకోండి. అది లాస్ట్లో చూపిస్తాను ఆ బాడీ ఇప్పుడు ఎట్లా ఉందని చెప్పి. మామూలుగా ఏంటంటే యాంటీబయాటిక్ కింద మనం బాడీస్కి పసుపు అనేది ఇవ్వచ్చు, కానీ ఓవర్ డోస్లో మాత్రం పసుపు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు హీట్ టైం అంటే సమ్మర్ టైం కాబట్టి దీనికి కొద్దిగా లైట్గా యూజ్ చేసుకోవాలి. ఒక కొద్దిగా 2 చిటికలో 3 చిటికలో పసుపు తీసుకోవాలి చిన్న బౌల్లోనే. ఇవి వాటర్ చాలా ఉపయోగపడతాయండి. తీసుకొని ఎక్కువ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ ఫించెస్ ఏంటంటే వేడికి కూడా బతకవు. ఆల్రెడీ పైన హీటింగ్ ఉంది. మనం ఈ పసుపు వేయటం వల్ల అంటే హీట్ అవుతూ ఉంటాయి. కొద్దిగా యాంటీబయాటిక్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పవర్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటా ఉంటుంది. అందుకని చెప్పి దాన్ని అట్లా మనం యూజ్ చేయలేం. తర్వాత అల్వీరా ఏం చేయాలంటే మామూలుగా దాని మధ్యలో ఉంటుంది కదా, పైన కింద ఉన్న గ్రీన్ తీసేస్తే మధ్యలో జెల్ లాగా ఉండిద్ది. ఆ జెల్ పూర్తిగా దీంట్లో వేసుకోవాలి పసుపులో. మనం పైన తీసేసి చాకుతో కానీ ఒక స్పూన్తో కానీ ఇట్లా అనుకుంటా ఉంటుంటే మొత్తం దాంట్లో పడిపోయిద్ది. చాలా బాగా పనిచేస్తుందండి ఈ రెమెడీ. ఎందుకంటే నార్మల్గా మనం ఏ బర్డ్స్ అయినా సరే బ్రీడింగ్ టైంలో ఉన్నప్పుడు కానీ మేటింగ్ టైంలో ఉన్నప్పుడు కానీ మనం మెడిసిన్ యూజ్ చేయలేం. ఎందుకంటే ఇక బ్రీడింగ్ మీద కూర్చోవు ఆ మెడిసిన్ ఎఫెక్ట్ పడి. అందుకని చెప్పి నేను న్యాచురల్ రెమెడీసే వాడుతూ ఉంటాను ఎక్కువ. మ్యాక్సిమం విటమిన్స్ ఇవ్వాల్సినప్పుడు అలాంటప్పుడు అయితే నేను నార్మల్ మెడిసిన్స్ కానీ ఏది ఆస్ట్రోవిట్ కానీ మల్టీవిటమిన్స్ కానీ ఇస్తూ ఉంటాను. అంతేగాని మ్యాక్సిమం ట్రై చేస్తాను హోమ్ రెమెడీస్ ఇవ్వడానికే. హోమ్ రెమెడీస్ మీద ఒక వీడియో చేయమన్నా కూడా చేస్తాను. ఏ బర్డ్స్కి జ్వరానికి కానీ వీటికి కానీ
నా న్యాచురల్గా వాడే రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్పమంటే చెప్తాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నాకు. ఈ విధానం ఒక్క ఫించెస్కే కాదండి, మీరు ఎంత పెద్ద బార్డ్స్ ఉన్నా సరే వాటికి యూజ్ చేయొచ్చు. మెడిసిన్ లేకుండా ఈ విధానం ఈజీగా పనిచేసిద్ది, చాలా బాగా పనిచేసిద్ది. చెప్పాను కదా, లాస్ట్లో మీకు వీడియో చూపిస్తాను. వాటర్ పోసి మనం కొద్దిగా బాగా కలుపుకోవాలి వీటిని. అసలు చాలా బాధేసింది దీన్ని చూడంగానే, ఎందుకంటే కాస్ట్ కూడా అంతే ఉందండి, మామూలు కాస్ట్ కాదు ఇది. ఎవరికైనా పంపిద్దామన్నా కూడా, అంటే అడగటాన్ని అడిగారు కానీ నేను తీసుకొచ్చిన 12 పేర్లో ఈ ఒక్క పేరు ఉంచుకున్నాను, ఒక బ్రీడింగ్కి అయిద్దని. మిగతా వాళ్ళ దగ్గర కూడా మనకు ఫోన్ చేసి చెప్పారు, 2-3 దగ్గర ఎక్స్ పెట్టినాయి అని. అసలు నిదానంగా పుట్టుకోండి వీటిని. ఏ మాత్రం తేడా వచ్చినా సరే ఇవి ఏంటంటే రెక్క ఇరిగిపోవటం, కాలు ఇరిగిపోవటం. ఆల్రెడీ ఇది తిండి మానేసినట్టుంది 2 డేస్ నుంచో 3 డేస్ నుంచో. ఇది అందుకే అంత సన్న అయిపోయింది. ఎప్పుడైనా సరే వీటిని మనం ఒక్కసారిగా నీటిలో ముంచకూడదు. మన ఎయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని కొద్దిగా మొత్తం ఎక్కడెక్కడైతే ఫెదర్స్ లాస్ అయిందో మొత్తం పొయ్యాలి ఫస్ట్. ఎందుకంటే లేదు అంటే మనం వాటర్ చల్లినా కూడా అంత పూర్తిగా తడిసిద్ది అనుకోను. కేజీలో చల్లుతూ ఉంటాం కాబట్టి అంత ఎఫెక్ట్ పడదు. మనం తీసుకొని వీటిని క్లియర్గా ఎక్కడైతే బార్డ్స్కి ప్రాబ్లం అయింది అసలు మొత్తం ఒళ్ళు మొత్తం పూస్తూ ఉండాలి. పుట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది, అసలు మొత్తం పోయిందండి దీన్ని. మళ్ళీ ఎప్పుడు సర్వైవ్ అయ్యిద్దో తెలియదు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద చేయాలి 7-8 రోజులు, లేదంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇందుట్లో ఏమైందంటే వీటికి మైట్స్ రావడం వల్ల హిచ్చింగ్ ప్రాబ్లం వచ్చి ఎప్పుడు ఇక ఇవి ఏం చేస్తాయంటే రెక్కల కింద ముక్కు పెట్టి గీకుతూనే ఉంటాయి. వీటి వలన బాగా ఇబ్బంది పడి ఫుడ్ తింటాం మానేస్తాయి, సన్నగా అయిపోతాయి, ఇక చనిపోతాయి ఇవి. ఇంకా 2 డేస్ 3 డేస్ కానీ చూడకపోతే మాత్రం ఇది చనిపోయేది. అసలు ఎట్లా చాలా డ్యామేజ్ అయింది. అనుకున్న దానికంటే పుట్టుకుంటుంటేనే అర్థమైంది, లేదంటే అసలు అర్థమయ్యేది కాదు ఇది. ఈ రెమెడీ అనేది ప్రతి బాడీ మీద పనిచేస్తుందండి. ఏ బాడీకి అయితే ఫెదర్స్ లాస్ అయిందో ఆ వాడు ప్రతిదీ మనం ఇలా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అది కాక్టైల్ అయినా సరే, కాన్యూర్ అయినా సరే, బడ్గీస్ అయినా సరే, ఫించెస్ అయినా సరే, ఏ దానికైనా యూజ్ చేయొచ్చు. దీనివల్ల నష్టం ఉంటే ఏముండదు, కాకపోతే పసుపు క్వాంటిటీ అనేది కొద్దిగా తక్కువ తీసుకోవాలి. నార్మల్ బర్డ్స్ కంటే ఫించెస్కి కొద్దిగా కేర్ ఎక్కువే ఉండాలి. నేను అందుకే ప్రతి కేజీలో ఫించెస్ వరకు మాత్రం 2 పేపర్లు వేసుకుంటాను. ఒకటి ట్రే కింద, ఒకటేమో పైన వేస్తాను. ఎందుకంటే ఫించెస్ ఏమైనా సరే అది కింద కూర్చునిద్ది వచ్చి, మోషన్స్ అయినా కానీ హీట్ ఎక్కువ ఉన్నా సరే. అలాంటప్పుడు ఏమవుతుందంటే గ్యాప్లో కాళ్ళు పడి ఇరగటం, రెక్కలు పడి ఇరగటం జరుగుతూ ఉంటుంది. అదే ఉపయోగపడింది ఇవాళ కూడా. అది ఉండటం వల్లే దాని మీద వచ్చి కూర్చుండేది. ఫెదర్స్ లాస్ అనేది సమ్మర్లో కామన్ అండి. ఎవరి దగ్గర అయితే కొద్దిగా ఎక్కువ బాల్స్ ఉంటాయో అలాంటి వాళ్ళందరికీ తెలుసు, ఇది కామన్గా వచ్చే డిసీజే. నా దగ్గర అయితే 2-3 ఉన్నాయి, వచ్చి చూస్తే అర్థమైంది ఇవాళ. వీటన్నిటికీ నేను ఇదే యూజ్ చేస్తాను. వీక్లీ అంటే ఈ డిసీజ్ వచ్చిన అన్నిటికీ వారం రోజులు కంటిన్యూ కొడితే సెట్ అయిపోయింది. మీ దగ్గర ఈ డిసీజ్ లేకపోయినా సరే ఈ వాటర్ వీక్లీ 1 టైం కానీ, 15 డేస్కి 1 టైం కానీ, మంత్లీ 2-3 టైమ్స్ కానీ చేయటం వల్ల ఏంటంటే మైట్స్ ప్రాబ్లం అనేది అసలు రాదు వీటికి. చాలా బాగా యూజ్ అయింది. ఇది నా కాక్టైల్ పేర్స్. ఈ కాక్టైల్ కూడా నేను బ్రీడింగ్ పేర్స్ అయితే కొద్దిగా బయట పెట్టుకున్నాను ఇప్పుడు, ఎందుకంటే హీట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కూలర్ మెయింటైన్ చేసినా కూడా నాకు అంత పెద్దగా రిస్క్ చేయాలని అనిపించలేదు. 2-3 పేర్లు అయితే పోయినాయిలే, అంటే ఏదైనా ప్రాబ్లం అయితే తర్వాత చూద్దామని ఉద్దేశంతో పెట్టేశాను. ఇవేమో ఫించెస్, ఆ కొన్ని ఫించెస్ నేను సైన్ పెట్టుకుంటాను, అంటే ఫాస్టర్ పేర్ కింద ఎప్పుడైనా మనకు వస్తాయిలే అని చెప్పి. ఎక్సోటిక్ ఫించెస్ పెట్టుకునేప్పుడు ఫాస్టర్ పేర్స్ మాత్రం కన్ఫామ్ ఉండాలి. ఆ ఫించెస్కి ఏమైనా సరే ఆ ఎగ్స్ తీసుకొచ్చి వీటి కింద పెట్టుకొని చిక్స్ని తీస్తూ ఉంటాను ఒక్కోసారి. వీటి మీద కూడా చల్లుకోవచ్చు. ఇప్పుడు నేను అంతకుముందు చెప్పాను కదా, మన దగ్గర ఉన్న కాక్టైల్కి ఫెదర్స్ లాస్ అయింది, ఆ షాట్ పెడతాను చూడండి. ఇప్పుడు మీకు 20 డేస్ బ్యాక్ కాక్టైల్కి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. లెఫ్ట్ సైడ్ది అంతకుముందు వీడియో, ఇది ఇప్పుడు వీడియో. చాలా డిఫరెన్స్ వచ్చిందండి. ఎండాకాలం కాబట్టి మెడిసిన్ ఏమి యూజ్ చేసుకుంటా ఇలా చేయొచ్చు మనం. ఇది ఏ బాడ్స్కైనా బాగా పనిచేసిద్ది. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.